నక్షత్రాల వెలుగులో పెరటిమూల. చిన్ని ఆసక్తిగా. తాతయ్య, మనం ఒక క్షణం బాగానే ఉన్నా ఒక్కసారిగా ప్రాణం ప్రమాదంలో పడిపోతుందా? తాతయ్య ముసిముసి నవ్వుతో. అవును బంగారం. ఆ విషయం నేను ఒక గొప్ప రాజు దగ్గర నేర్చుకున్నాను. వినాలనుందా? చిన్ని: ఓహో, కొత్త కథ? చెప్పండి తాతయ్య. తాతయ్య వివరిస్తూ: ఒకనాడు విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడు. గర్వమే అతని కిరీటం. పెద్దల మాటలు వినడు. ప్రకృతిని పట్టించుకోడు. ఒకరోజు రాజుగారు విందులో కూర్చున్నారు. ఒక వంటలో పొరపాటున విషపూరితమైన ఆకులు కలిశాయి. ఒక్కసారిగా రాజు ఊపిరి ఆడక వణుకుతున్న శబ్దం. వైద్యులు నిరాశతో తల ఊపేశారు. రాజ్యం అంతా తెలిసింది. మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరు: విన్నారా? మన రాజుగారు బాగా లేరట. మరొకరు: అవునురా, నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలారట. మూడవవాడు: ఏమైంది? ఎందుకింత ఒక్కసారిగా? మొదటివాడు: అంటున్నారు, ఆహారంలో ఏదో విషం కలిసిందట. కాని అది ఉద్దేశపూర్వకం కాదు, పొరపాటున జరిగిందని కోటలో చెబుతున్నారు. ఒక మహిళ: అయ్యో, ఇంత జాగ్రత్తగా ఉండే కోట వంటశాలలో అలాంటిది ఎలా జరిగింది? మరొక మహిళ: కొత్త వంటవాడు ఏదో అడవి గింజను సుగంధద్రవ్యమని పొరబడి వాడేశాడట. చంద్రకాంతిలో మెరిసే తోట. చెట్ల కొమ్మలపై 2 పక్షులు. దూరం నుంచి అతను ఆ పక్షుల మాటలు వింటాడు. మొదటి పక్షి: మన తాత చెప్పిన ఆ పసుపు పండు గుర్తుందా? విషానికి అడ్డుగోడ. రెండవ పక్షి: గుర్తుంది, కాని ఎవరికీ తెలియదు. ప్రకృతిపై నమ్మకం పోయింది. చిన్ని ఆశ్చర్యంగా: తాతయ్య, పక్షుల మాట మనం ఎలా వింటాం? తాతయ్య: మనసు వినయంగా ఉంటే ప్రకృతి మనతో మాట్లాడుతుంది బంగారం. తోట దగ్గర ధర్మదేవుడు అనే మంత్రి. దూరం నుంచి అతను ఆ పక్షుల మాటలు విన్నాడు. చెవికి ఒక మాయకాంతి. ధర్మదేవుడికి దేవుడు ఇచ్చిన వరం, హృదయపు నిజం వినగల శక్తి. మంత్రి పరుగెత్తుకుంటూ మహారాజు వద్దకు వెళ్తాడు. మహారాజా, ఒక మార్గం ఉంది. కాని ప్రాణం దక్కితే రాజ్యం సగం ఇవ్వాలి అన్నాడు. రాజు: అలాగే ఇస్తాను, ప్రాణం కంటేనా తప్పకుండా ఇస్తాను. ఆకుల మధ్య పసుపు కాంతిలో మెరిసే పండు. మంత్రి ఆ పండు తులసి నీటితో కలిపి ఇచ్చాడు. క్షణాల్లో రాజు ముఖానికి రంగు తిరిగింది. ఊపిరి సర్దుకుంది. రాజసభలో రాజు, మంత్రి. రాజు సగం రాజ్యం ఇవ్వబోతే మంత్రి తిరస్కరించాడు. మంత్రి: మహారాజా, ప్రకృతిని వినండి. ప్రతి చెట్టు, ప్రతి పువ్వు ఒక ఔషధం. వాటి మౌనం అర్థం చేసుకోండి. రాజు: నా తప్పు తెలుసుకున్నాను. ఇకనుంచి ప్రకృతిని ప్రేమిస్తాను, తెలుసుకుంటాను. తాతయ్య: చిన్ని, కొన్నిసార్లు మందు మన ప్రకృతిలోనే ఉంటుంది. కానీ మనం వినకపోతే అది కనిపించదు. చిన్ని: అంటే మన ప్రకృతిలోని ప్రతి చెట్టు గురించి నేర్చుకోవాలా? తాతయ్య: అవును బంగారం. ప్రేమ, వినయం ఉంటేనే ప్రకృతి తన రహస్యాలు చెబుతుంది. మోరల్: జ్ఞానం ఎక్కడి నుంచైనా రావచ్చు, పక్షి మాటల నుంచైనా. ప్రకృతిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. వినయమే జ్ఞానానికి దారి. మాట నిలబెట్టుకోవడం మహత్తరం. ధర్మం కోసం చేసే పని మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.